మహిళా బిల్లును తీసుకొచ్చి ప్రత్యేకతను చాటుకున్న బీజేపీ మరింత దూకుడును పెంచింది. భవిష్యత్తు రాజకీయాలకు అనుగుణంగా తెలంగాణలో మహిళా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఈసారి ఎంపీ ఎన్నికల్లో 4-5 సీట్లు మహిళా నేతలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రముఖ మహిళా నేతలు రాణి రుద్రమ, డీకే అరుణ, బంగారు శృతిని పార్లమెంట్ బరిలో నిలిపి గెలిపించుకునే దిశగా కమలం పార్టీ పగడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తుంది. మహిళలకు అండగా ఉంటామని మాటల్లో చెప్పడం కాదు, చేతల్లోనూ చూపిస్తుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. గతంలో చాలా మంది మహిళా బిల్లు అంటూ మాటలు చెప్పారు, కానీ బీజేపీ సర్కార్ మాత్రం చేతల్లోనూ చూపించింది. అసాధ్యమనుకున్న మహిళా బిల్లును తీసుకొచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి భవిష్యత్తు రాజకీయాలకు అనుగుణంగా తెలంగాణలో మెగా ప్లాన్కు సిద్ధమవుతుంది. మరియు ముఖ్యంగా తెలంగాణలో మహిళా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈసారి ఎంపీ ఎన్నికల్లో మహిళా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు టాక్. కనీసం 4-5 ఎంపీ సీట్లను మహిళా నేతలకే కేటాయించి గెలిపించుకునే దిశగా పగడ్బందీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎంపీ బరిలో నిలిచే మహిళా నేతల లిస్టులో రాణి రుద్రమ, డీకే అరుణ, బంగారు శృతి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ లిస్టులో రాణి రుద్రమ పేరు ముందు వరుసలో ఉంది. జహీరాబాద్ నుంచి రాణి రుద్రమకు అవకాశం ఇవ్వొచ్చని టాక్. మల్కాజ్గిరి ఎంపీ సీటు నుంచి కూడా ఆమె పేరు గట్టిగానే వినిపిస్తుంది. ఇక రాణి రుద్రమ గత ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు గట్టి పోటీయే ఇచ్చారు. రాణి రుద్రమ పోటీ చేయడం వల్ల సిరిసిల్లలో బీజేపీ ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా రాణి రుద్రమకు మంచి వాక్చాతుర్యం ఉంది. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకంగా ఉన్నారామె. తెలంగాణ రాజకీయాలపైన కమాండ్ ఉంది. చెప్పాలనుకున్న అంశాన్ని సూటిగా స్పష్టంగా చెప్పడంలో దిట్ట ఆమె. మీడియా చర్చల్లో బీజేపీ వాయిస్ని వినిపించడంలో ఆమె అందరికంటే ముందుంటారు. గుక్క తిప్పుకోకుండా అనర్గళంగా రాణి రుద్రమ మాట్లాడే విధానాన్ని చూసి కాకలు తీరిన రాజకీయ నాయకులు సైతం ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా గతంలో జర్నలిస్టుగా ఆమె పనితీరు, తనకున్న వాగ్దాటి ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలే. ఈ తరుణంలో ఆమెను ఎంకరేజ్ చేస్తే బీజేపీకి మరింత లాభం జరుగుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అటాకింగ్ వాయిస్గా గుర్తింపు పొందిన రాణి రుద్రమను ఎంకరేజ్ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే బీజేపీ పెద్దలు రాణి రుద్రమను ఢిల్లీకి పిలిచి మాట్లాడినట్లు సమాచారం. సిరిసిల్లలో గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు టాక్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని కూడా కమలం పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్లుగా పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నారు.
హైకమాండ్ జరిపిన సర్వేల్లోనూ రాణి రుద్రమకు మంచి మార్కులు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నిటికీ మించి తెలంగాణ బీజేపీ ప్రముఖులతోనూ రాణి రుద్రమకు సత్సంబంధాలే ఉన్నాయి. కిషన్ రెడ్డి మొదలుకొని లక్ష్మణ్, రాజాసింగ్, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు లాంటి కీలక నేతల దగ్గర మంచి పేరుంది. రాష్ట్ర నేతలు ఎవరితోనూ ఎలాంటి పేచీలు లేవు ఆమెకు. కాబట్టి బీజేపీ హైకమాండ్ రాణి రుద్రమకు ఎంపీ సీట్ ఇస్తే రాష్ట్ర నేతలు కూడా ఆమెను వెన్నంటే నిలిచే అవకాశం ఉంది. ఇలా ఏ రకంగా చూసినా రాణి రుద్రమకు మంచి ఛాన్సే ఉంది. అందుకే భువనగిరి ఎంపీ సీటు నుంచి రుద్రమ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఆమె మాత్రం మల్కాజ్గిరి వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మల్కాజ్గిరి సీట్ అయితే బెటర్ అని పార్టీ పెద్దలకు ఆమె విన్నవించుకున్నట్లు టాక్. అయితే అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా రాణి రుద్రమకు ఎంపీ సీటు దక్కడం మాత్రం ఖాయమని తెలుస్తుంది. ఎంపీ స్థానం నుంచి ప్రముఖ మహిళా నేత గద్వాల జేజమ్మ డీకే అరుణ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మాజీ మంత్రిగా పలుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. అందులోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా చాలా మంది నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసిన డీకే అరుణ గట్టి పోటీయే ఇచ్చారు. ఒక దశలో గెలుపు దగ్గర దాకా వచ్చినా దురదృష్టం ఆమెను వెంటాడింది. అయినప్పటికీ ఏమాత్రం నీర్సిచ్చిపోకుండా ప్రజల్లోనే ఉన్నారు అరుణమ్మ. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఆమెకు పాలమూరు ఎంపీ బరిలో నిలపాలని హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు టాక్. సామాజికంగా ఆర్థికంగా చూసుకున్న డీకే అరుణ కుటుంబానికి పాలమూరు రాజకీయాలపై గట్టి పట్టుంది. కాబట్టి ఆమెకు టికెట్ ఇస్తేనే పాలమూరులో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో స్పష్టంగా తేలిందట. జితేందర్ రెడ్డి లాంటి వారు కూడా ఈ సీటు కోసం పట్టుబడుతున్నా అరుణమ్మకే అవకాశాలు ఉన్నాయి. ఈసారి అరుణకు టికెట్ ఇస్తే ఓ సీటు పక్కా అని రాష్ట్ర పెద్దలు కూడా హైకమాండ్కు సూచించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ ఎంపీ సీటు డీకే అరుణకే పక్కా అనే మాట అయితే బలంగా వినిపిస్తుంది. ఇక బీజేపీ ఎంపీ టికెట్ పక్కాగా దక్కే మహిళా నేతల లిస్టులో బంగారు శృతి పేరు కూడా వినిపిస్తుంది. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు దివంగత నేత బంగారు లక్ష్మణ్ కుమార్తెగా ఆమెకు పార్టీలో మంచి ప్రాధాన్యత ఉంది. బీజేపీ పెద్దలైన రాజ్నాథ్ సింగ్, అమిత్ షా లాంటి వారితో పరిచయాలు ఉన్నాయి.
పార్టీ దళిత మోర్చాలోనూ పనిచేసిన అనుభవం కూడా బంగారు శృతి సొంతం. గతంలో కర్ణాటక ఎలక్షన్లోనూ ఆమె పనిచేశారు. అన్నిటికీ మించి బంగారు శృతి ఉన్నత విద్యావంతురాలు. ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలేనని చెప్పవచ్చు. బంగారు శృతి గత ఎన్నికల్లోనూ నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేశారు. చెప్పుకోతగ్గ స్థాయిలోనే ఓట్లను సాధించారు. కాబట్టి ఈసారి కూడా ఆమెకు అక్కడి నుంచి అవకాశం లభించవచ్చని టాక్. పార్టీ పెద్దలు కూడా ఆ దిశగా శృతికి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా తెలంగాణలో 4-5 ఎంపీ సీట్లు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మహిళా నేతలకే ఇవ్వాలని బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మహిళా బిల్లు నేపథ్యంలో రాణి రుద్రమ, డీకే అరుణ, బంగారు శృతి లాంటి వారిని ప్రోత్సహించాలని పార్టీ పెద్దలు డిసైడ్ అయినట్లు కూడా టాక్. ఇప్పటికే ఆ దిశగా చర్చలు తుది దశకు వచ్చినట్లు టాక్. మరి బీజేపీ హైకమాండ్ మహిళా నేతలకు 4-5 సీట్లు ఇస్తుందా లేక ఆ సంఖ్యను మరింత పెంచుతుందా అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.